మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు. మీ లాభాలను మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏం కొనుక్కి మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ ప్రభుత్వం ఎక్కడున్నా అప్పుడు సూపర్ బజార్ వస్తే దీనికి సంబంధించిన రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వ స్థలాన్ని ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ కంటే బెస్ట్ సూపర్ బజార్ మా ఆరోగ్యాలు పెట్టుకునే వస్తాయి. దానికి కావాల్సిన మహాలక్ష్మి పథకము మాకు బస్సులో చాలా రాష్ట్రాలలో మన పెద్దగా మనం పద్ధతిగా అమలు చేస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు మిమ్మల్ని అడగకుండా ఈరోజు పక్కన చేస్తున్నాం. మీరు కొంచెం సంఘాల మీటింగ్ పెట్టినప్పుడల్లా సంఘాల మీటింగ్ లో ఫస్ట్ 2 నిమిషాలు ఇలాంటి విషయాలు మొదటి చర్చించుకోండి. తర్వాత మీ గ్రామాలను మీ సంఘాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని కూడా మాట్లాడుకుంటే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పార్టీ గారు ఎవరి దగ్గర ఉన్న ఇరిగేషన్ కానీ, ఆర్ఎంపీలో కానీ, పంచాయత్ రాజ్ కానీ, ప్రైవేట్ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నాయి వాళ్ళు ఇంతమందిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినారు. వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం లేకుండా ఇమ్మీడియట్ గా ఎంపీ పర్సనల్ ఎంపీ వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలాన్ని బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన ఈ గంగవాణి సక్సెస్ స్టోరీని విజయమాల్యకు తర్వాత నీరవ్ మోడీ వేల కోట్ల బ్యాంకులకు విదేశాలు మారిపోయారు కదా. గంగవాణి సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయమాల్య 497 భవనాలు అన్నింటినీ కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని